హాయ్ ఫ్రెండ్స్, నేను గిరిధర్ రెడ్డి. ఫ్రెండ్స్, ఈరోజు జనవరి 3, 2024 ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి మనము ఈ కార్డు కోసం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఎమరైట్స్ స్కై వరల్డ్ ఐసిఐసి బ్యాంక్ రూబెక్స్ క్రెడిట్ కార్డ్ ఫ్రెండ్స్. ఈ కార్డు ఒక బేసిక్ కార్డ్ ఫ్రెండ్స్. ఈ బేసిక్ కార్డులో ఏమేమి మనకి ఇస్తున్నారు వీళ్ళు ఈ కార్డు నుండి అనేది మనం ఇప్పుడు డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాం. తెలుసుకోబోయే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి, అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఛానల్ గ్రో అవ్వాలనేది మన వర్క్ కాబట్టి మనము వర్క్ చేస్తున్నాము. అలాగే మన ఛానల్ని మీరందరూ కొంచెం సపోర్ట్ చేయండి, చేసి ముందుకు తీసుకెళ్ళడానికి మనకి కొంచెం హెల్ప్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఒక రిక్వెస్ట్గానే తీసుకోండి. ఎందుకంటే ఛానల్ అనేది మనకి నడపడం అనేది చిన్న విషయం కాదు ఫ్రెండ్స్. మనము ఛానల్ స్టార్ట్ చేసామంటే చాలా కష్టపడాలి. ఎందుకంటే ఇది మన కొత్త ఛానల్ కాబట్టి మీరంతా సపోర్ట్ చేస్తేనే మన ఛానల్ కొంచెం గ్రో అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఒక రిక్వెస్ట్గానే తీసుకోండి ఫ్రెండ్స్, తప్పుగా అయితే అర్థం చేసుకోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ కార్డుకి వచ్చేసి మనకి జాయినింగ్ ఫీ వచ్చేసి 1000 రూపీస్ ప్లస్ జిఎస్టీ ఉంది. అలాగే దీనికి రెన్యువల్ ఫీ కూడా ఉంది, 1000 రూపీస్ ప్లస్ జిఎస్టీ ఉంది. దీంట్లో వెల్కమ్ బెనిఫిట్స్ ఏమి ఇవ్వరు, ఎందుకంటే ఇది ఒక నార్మల్ బేసిక్ కార్డ్ కాబట్టి మనకి ఏమి పెద్దగా ఇది వచ్చేసి ఏమి ఇవ్వరు ఈ కార్డులో. ఎందుకంటే ఈ కార్డ్ వచ్చేసి ఒక ఎంట్రీ లెవెల్ కార్డ్ కాబట్టి మనము ఈ కార్డ్ని తీసుకోవడం వల్ల మనకి సివిల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సివిల్ లేని వాళ్ళు ఈ కార్డు తీసుకున్నారు అనుకోండి, సివిల్ ఇంక్రీజ్ అవ్వడానికి కొంచెం అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇలాంటి కార్డులు తీసుకోవడం వల్ల. ఎందుకంటే దీనికి పెద్దగా దీనికి బెనిఫిట్స్ ఉండవు. అలాగే మనకి పనికి రాకుండా ఉండేది కూడా పెద్దగా ఏమి ఉండదు. ఎందుకంటే ఇది రెండు సైడ్ నుండి వర్క్ చేస్తుంది అనమాట ఈ కార్డు, ఇలాంటి కార్డులు కాబట్టి మీరు ఒకసారి చూడండి. అలాగే ఇది ఎన్ఎఫ్సితో వస్తుంది. అలాగే వీసా నెట్వర్క్ అంటే వరల్డ్ మొత్తం ఉంది, మనం ఎక్కడైనా యూస్ చేసుకోవచ్చు కార్డ్ని మనము. అలాగే దీని రేటింగ్ చూడండి ఫ్రెండ్స్. మీరు ఇది చూసేటప్పుడే మీకు అర్థమవుతుంది ఏంటంటే 5కి అవుట్ ఆఫ్ 4.5 ఇచ్చినారంటే ఈ కార్డు కూడా చాలా మంది యూస్ చేస్తున్నారని అర్థం. తెలిసేటోళ్ళు ఈ కార్డు కోసం యూస్ చేసేటోళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మాకు అర్థమవుతుంది. అవును, ఈ కార్డు బెస్ట్ కార్డ్ అనేది మనకు కూడా అర్థమవుద్ది. మన రిలేటివ్లు కానీ మన ఫ్రెండ్స్కి కానీ మనం సజెషన్ చేయడానికి బాగుంటుంది. కాబట్టి మీరంతా ఒకసారి దీని డీటెయిల్స్ అనేది మనం చెప్పిన తర్వాత ఎవరైనా వాడేటోళ్ళు ఉంటే ఒక హాయ్ అని పెట్టండి, అదొక బూస్టప్లా ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే మన వీడియోస్ని కొంచెం లైక్ చేయండి. చేయడం వల్ల మనకి పోయేదేం లేదు. ఒకసారి మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్ అనేది ఒక నా రిక్వెస్ట్ అని తీసుకోండి ఫ్రెండ్స్. అలాగే దీని బెనిఫిట్స్ చూద్దాం రండి ఫ్రెండ్స్. దీంట్లో మూవీ టికెట్స్లో కానీ డైనింగ్స్ కానీ 25% డిస్కౌంట్ అనేది అప్ టు 100 రూపీస్ మనం మూవీ టికెట్స్లో ఉంటే ఇస్తామంటున్నారు. యాజ్ యూజువల్ అన్ని కార్డులు ఉన్నట్టే ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి డిస్కౌంట్ ఆఫర్స్ కూడా డైనింగ్లో కూడా ఉంది కాబట్టి ఇది ఒక మంచి విషయం. కాబట్టి మీరు చూడండి. స్కై వరల్డ్లో మనకి మైల్స్ ఎవ్రీ రిటైల్ స్పెండింగ్లో మనం 100 రూపీస్ చేస్తే ఒక స్కై వరల్డ్ మీల్ అనే ఒక పాయింట్ వచ్చేసి మనకి 100 రూపీస్ యూటిలిటీ బిల్లు, ఇన్సూరెన్స్లు ఎక్కడ చేసినా మనకి ఒక స్కై వరల్డ్ అనే ఒక పాయింట్స్ అనేది మనకి వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అదొక అకౌంట్ అనేది మనము క్రియేట్ చేసుకుంటే ఆ అకౌంట్లో వచ్చేసి క్రెడిట్ అయిపోతాయి డైరెక్ట్గా, మనకి ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు ఫ్రెండ్స్. అలాగే కాంప్లిమెంటరీ డొమెస్టిక్ లాంచ్ యాక్సెస్ విత్ ఒక మెంబర్షిప్ అనేది ఇస్తున్నారు కాబట్టి ఇదొక మంచి విషయం. ఒకసారి చూడండి. ఎందుకంటే మనం ఇంతకు ముందు మాట్లాడేటప్పుడు చాలా కార్డు కోసం మనము మన ఛానల్లో మాట్లాడడం జరిగింది. యాక్చువల్లీ ఆ కార్డ్స్లో కూడా మనకి బెనిఫిట్స్ ఉన్నాయి, అలాగే దాంట్లో ఆఫర్స్ కూడా ఉన్నాయి. అంటే మనం చూడండి, మనం ఒక 5000 ఎంట్రీ ఫీజు అనేది వాళ్ళు తీసుకున్నారనుకోండి, అంటే అర్థం చేసుకోండి. ఎంట్రీ ఫీజు అంటే తప్పుగా అనుకోకండి. మనకి జాయినింగ్ ఫీ అనేది ఒక 5000 తీసుకున్నారనుకోండి, దానికి వచ్చేసి 2 times ఎక్స్ట్రా చేసి మనకి 7000 రూపీస్ అనేది ఏదో ఒక గిఫ్ట్ వౌచర్ ఇస్తున్నారు. అంటే గిఫ్ట్ వౌచర్ ఇస్తున్నారు కదా అని మన కార్డు తీసుకుంటామా? అలా తీసుకోలేము. ఎందుకంటే ఒకరికి ఒక కార్డు సెట్ అవుతుంది, ఇంకొకరికి ఇంకొక కార్డు సెట్ అవుతుంది. కాబట్టి క్రెడిట్ కార్డ్స్ కూడా అన్ని రకాల కార్డ్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్, అదొకటి మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కార్డ్స్లో వచ్చేసి మనకి ఎప్పుడైనా మనము అప్లై చేసుకుంటున్నాం అంటే దేనికి అప్లై చేసుకుంటున్నాం అనేది మనం ఫస్ట్ క్వశ్చన్ వేసుకోవాలి. క్వశ్చన్ వేసుకొని ఇది రైట్, నేను ఈ కార్డు నాకు కంపల్సరీ
యూజ్ అవుద్ది, నేను యూజ్ చేస్తాను అనేటప్పుడే మనకి ఈ కార్డ్ అని కాదు, ఏ కార్డ్ అని తీసుకోండి. దానివల్ల మనకి పోయేది ఏం లేదు. కాబట్టి దానికి బెటర్‌గా వాడకండి, బెస్ట్‌గా వాడండి. అది ఆటోమేటిక్‌గా మనకి బెస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఇది నా సైడ్ నుండి ఒక సజెషన్ అనేది తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ చూడండి, మళ్ళీ డొమెస్టిక్ లాంచ్ యాక్సెస్ అనేది కాంప్లిమెంటరీ డొమెస్టిక్ లాంచ్ యాక్సెస్ వచ్చేసి ఎవ్రీ క్వార్టర్స్ ఆన్ స్పెండింగ్ 5,000కి అబోవ్ ఉండాలి. అంటే ఇప్పుడు చూడండి, మనము ఒక ఫ్లైట్ టికెట్ తీసుకుంటున్నాము డొమెస్టిక్ లాంచ్ యాక్సెస్‌లో. మనం పోయి ఇప్పుడు ఫర్ సపోజ్ మనం బేగంపేట నుండి మనము విశాఖపట్నం బుక్ చేసాం, లేకపోతే బెంగుళూరు బుక్ చేసాం, లేకపోతే కలకత్తా బుక్ చేసాం అనుకోండి టికెట్. ఆ టికెట్ వచ్చేసి మినిమం దాని రేంజ్ వచ్చేసి 5,000కి అబోవ్ ఉండాలి. అప్పుడే మనకి ఆ ఒక లాంచ్ యాక్సెస్ అనేది ఎవ్రీ క్వార్టర్‌లో మనకి వాళ్ళు ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి మనం డొమెస్టిక్ యాక్సెస్ తీసుకున్నాం అనుకోండి, అది మనకి అప్లికేబుల్ అవుద్ది. అలాగే ఇంటర్నేషనల్ లాంచ్ యాక్సెస్‌కి వెళ్ళి నా దగ్గర కార్డ్ ఉంది కదా, మీరు లాంచ్ యాక్సెస్ ఎందుకు ఇవ్వరని గొడవ పడితే అది కుదరని పని. ఎందుకంటే వాళ్ళు క్లియర్‌గా రాశారు కాబట్టి మనము దాన్ని ఏం చేయలేము. ఎందుకంటే 5,000కి ఎక్కువ ఉండాలి. అలాగే ఓన్లీ డొమెస్టిక్ ఎయిర్‌పోర్ట్‌లోనే మనము దీన్ని యూజ్ చేసుకుంటాం. డొమెస్టిక్ ఎయిర్‌పోర్ట్ అంటే ఏంటని చాలా మందికి తెలియదు ఫ్రెండ్స్. అంటే తెలిసిన వాళ్ళ కోసం కాదు ఇది. తెలియని డొమెస్టిక్ లాంచ్ యాక్సెస్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్. అది వచ్చేసి మనకి ఓన్లీ ఇండియా సర్కిల్‌లో ఉండే ఎయిర్‌పోర్ట్స్ అన్నిటికీ మన సర్కిల్‌లో ఉన్న దాన్ని డొమెస్టిక్ లాంచ్ యాక్సెస్ అంటారు. ఇంటర్నేషనల్ లాంచ్ యాక్సెస్ అంటే మీకు అర్థమైపోతది. కార్డ్ యూజ్ చేస్తున్నామంటే అంత కొంచెం తెలియక కార్డ్ ఎవరు యూజ్ చేయరు. ఎందుకంటే ఎంతో కొంత నాలెడ్జ్ ఉంటది కాబట్టి వాళ్ళు యూజ్ చేస్తారు కాబట్టి చెప్తున్నా ఫ్రెండ్స్. వేరే విధంగానే అనుకోవద్దు. ఎందుకంటే చాలా మందికి కూడా తెలియదు ఇవి. ఎంత ఏమున్నా సరే, ఎంత చదువుకున్నా సరే చాలా మందికి చాలా విషయాలు తెలియవు. అందరికి అన్ని విషయాలు తెలియాలని మనకి ఏమి లేదు కాబట్టి కొందరికి కొన్ని తెలుస్తాయి, కొందరికి కొన్ని తెలియవు. కాబట్టి కొందరు చెప్పేటప్పుడు మనం నేర్చుకోవడంలో తప్పు లేదనేది నా ఒపీనియన్ ఫ్రెండ్స్. కాబట్టి మీరు అర్థం చేసుకుంటారు అని నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే మనకి ఇక్కడ చూడండి, ఇన్సూరెన్స్ ఏం ప్రొవైడ్ చేయలేదు. అలాగే ఇంటర్నేషనల్ లాంచ్ యాక్సెస్ అనేది ఏం ప్రొవైడ్ చేయలేదు. అలాగే దీనికి వచ్చి వాళ్ళు క్లియర్‌గా చెప్తున్నారు చూడండి, జీరో లయబిలిటీ ప్రొటెక్షన్ అనేది ఏమీ ఇస్తలేము అని చెప్తున్నారు. ఎందుకంటే ఇది ఒక్కటి వచ్చేసి మనకి, ఎందుకంటే దీంట్లో మనకొచ్చేసి ఫీ చార్జెస్ అనేది చెప్తున్నారు కదా, మనకి రెన్యువల్ ఫీ ఏమీ లేదు. అలాగే మనకి ఇయర్లీ ఫీజు కూడా ఏం లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు ఫస్టే చెప్పారు, అది మనం యూజ్ చేసేసాం అనుకోండి, ఇంత అమౌంట్ సర్టెన్ అమౌంట్ ఉంటుంది. ఆ అమౌంట్ మనం యూజ్ చేస్తే ఇది మనకి లైఫ్ టైం ఫ్రీ అయిపోద్ది. ఎందుకంటే వాడుకుంటామంటే వాడుకునే వాళ్ళకి వాడుకున్నంత అంటారు కదా, అదే టైప్లో ఈ కార్డ్ ఉంది. కాబట్టి ఈ కార్డ్ ఒకసారి చూడండి, తప్పులేదు. ఈ కార్డు కూడా బేసిక్ కార్డు మంచిగానే ఉంది. ఇది వచ్చేసి చూడండి మీరు, దీంట్లో వచ్చేసి ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 3.4 ఉంది ఫర్ మంత్ 3.4 అంటే మనకి ఇయర్లీ కన్వర్ట్ చేసామంటే 48% సంథింగ్ వస్తుంది. అంటే చాలా హెవీ ఫ్రెండ్స్. కాబట్టి చూసుకోండి. ఫస్టే నేను చెప్పాను, ఈ కార్డ్ మనకి ఓకే సూటబుల్ అవుతుందంటే మీరు ఈ కార్డ్ని తప్పకుండా అప్లై చేసుకోండి, తప్పులేదు. ఎందుకంటే ఇప్పుడు కార్డు మన దగ్గర ఉందనుకో, దాన్ని బెస్ట్‌గా వాడడం మనం ట్రై చేయాలి. ఎందుకంటే అది బెస్ట్‌గా మనం వాడేటప్పుడే దాని నుండి మనకి ఎక్కువ బెనిఫిట్స్ వస్తాయి. కార్డ్ ఉంది కదా అని ఒక రూ. 1000, 2000 పడేసి దాని నుండి మనకి బెస్ట్ రావట్లేదంటే, కొన్ని కార్డులు అయితే 2000, 3000 ఉంటుంది యాన్యువల్ ఫీ. మనం 6 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి వాడామనుకో, అది సంగతులు అంతే. ఎందుకంటే ఇంక మన పాకెట్ నుండే మన వాళ్ళకి అమౌంట్ కట్టాలి. కాబట్టి కార్డు తీసుకుంటే సిబిల్ పెరగాలనే ఒక హోప్ మీకు కావాలంటే, నా సిబిల్ బాగుండాలి, సిబిల్ మంచిగా పెరగాలి అనుకుంటే మీరు చేయాల్సిందని మీరు ప్రతి మన మన దీంట్లో వచ్చేసి మనము ఇప్పుడు మనం వెళ్తాం, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్‌కి వెళ్తాం కదా, అప్పుడు కార్డ్‌తోనే వాడండి. రూపాయి మీ చేతిలో ఉంది ఇవ్వకండి. ప్రతిదీ కార్డ్‌తోనే స్వైప్ చేసి వాడండి. అలాగే ఆ బిల్ డేట్ కంటే ఒక 2-3 డేస్ బిఫోరే మనము బిల్ పే చేసేసాం అనుకోండి, మనకి కార్డ్ అనేది బెస్ట్ ఇస్తుంది. అలాగే ఒక 3 మంత్స్ మీరు మంచిగా వాడారంటే ఆటోమేటిక్‌గా మనకి లిమిట్ కూడా ఇంక్రీజ్ అనేది వీళ్ళు చేస్తారు. కాబట్టి ఒకసారి మీరు చూడండి, కార్డ్ కోసం అన్నీ చూసుకొని మీరు ఈ కార్డ్ అయితే మనకి ఇది ఓకే అనుకుంటే కంపల్సరీ అప్లై చేసుకోండి. అలాగే మళ్ళీ మనము విత్‌డ్రా ఫీ వచ్చేసి మనకి ఉన్నది. కాబట్టి నా సైడ్ నుండి మన ఏఎస్ కార్డ్ ఆఫర్స్ ఛానల్ సైడ్ నుండి ఎప్పుడు కూడా క్రెడిట్ కార్డ్‌తోనే ఏటీఎంలకెళ్ళి డబ్బులు అనేది తీయొద్దు అస్సలు. మీరు తీశారంటే
మనము బుక్ అయిపోయినట్టే అర్థం. ఎందుకంటే అది మామూలుగా ఉండదు. 100 రూపీస్ తీసినా 500 రూపీస్ ఛార్జ్ కట్టాలి. ఒకసారి చూడండి. మీకు చాలా క్లిష్టమైన పరిస్థితి వచ్చింది. ఒక 100 రూపీస్ కావాలి, ఫ్రెండ్స్‌కి అడిగితే అవైలబుల్ లేరు అనుకోని పోయి మన దగ్గర కార్డ్ ఉంది కదా అని తీసేసారనుకోండి, 100 రూపీస్ కోసం మనం 500 ఫైన్ కట్టాలి. కాబట్టి మోస్ట్‌లీ ఇది వచ్చేసి ఈ తప్పైతే మీరు చేయకండి. ఇది మన ఛానల్ సైడ్ నుండి మీకు ఒక హెచ్చరిక అనుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎప్పుడు కూడా ఆ పని అనేది మనం చేయకూడదు. చేస్తే మనకే దెబ్బ అవుతుంది కాబట్టి ఒకసారి చూడండి. అలాగే దీంట్లో బుక్ మై షోలో డిస్కౌంట్ ఇస్తున్నారు, డైనింగ్స్‌లో ఇస్తున్నారు, ఎక్స్‌టెండెడ్ డైనింగ్ ఆఫర్స్ కూడా ఉంటాయి. వాళ్ళు కొలాబరేషన్‌తోని ఇస్తారు కాబట్టి. అలాగే ఫ్యూల్ సర్చార్జ్ వేవర్ కూడా ఉంది 1%. మనము ఏ ఫ్యూల్ స్టేషన్‌లో కొట్టినా సరే మనకి వీళ్ళు 1% అనేది వేవ్ ఆఫ్ చేస్తున్నారు కాబట్టి ఇదొక కాంప్లిమెంటరీగా ఇదొక మంచి విషయం అని మనము అర్థం చేసుకోవచ్చు. అలాగే ఈ కార్డ్‌లో వచ్చేసి మనకి చూడండి క్లియర్‌గా రాసి పెట్టారు. రివార్డ్ పాయింట్స్ అనేది మనకి ఎలా ఇస్తారనేది క్లియర్‌గా రాసి రిటైల్‌లో కూడా మనకి 100 రూపీస్ స్పెండ్ చేస్తే 1.5 రివార్డ్ పాయింట్స్ అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు. అలాగే మన యూటిలిటీ బిల్ గానీ, ఇన్సూరెన్స్ గానీ, మనం చూడండి ఒక ఎల్ఐసి గానీ లేకపోతే సర్టెన్ మన టర్మ్ ప్లాన్స్ ఇవన్నీ తీసుకుంటాం కదా! ఆ ఇన్సూరెన్స్ మనం పే చేసినా సరే మనకి ఈళ్ళు ప్రతి 100 రూపీస్‌కి ఒక రివార్డ్ పాయింట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇదొక బేసిక్ లెవెల్ కార్డు. ఈ కార్డ్ వచ్చేసి చాలా మందికి యూస్ అవుద్ది. ఎందుకంటే యూటిలిటీ బిల్ కట్టని ఇల్లంటూ ఉండదు. ఎందుకంటే మన ఇండియా మొత్తం ఎలాగైనా సరే యూటిలిటీ బిల్ అనేది మనం కంపల్సరీ కడతాం. యూటిలిటీ బిల్ కడతాం, ఇన్సూరెన్స్ బిల్ కడతాము, అలాగే ఈఎంఐ ట్రాన్సాక్షన్ చేస్తాము. ఇవన్నీ ఉన్నాయి కదా! ఇవన్నిటి కూడా మనకి 1% ఈ రివార్డ్ పాయింట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇదొక మంచి విషయం. అలాగే రిడీమ్‌నేషన్ ఛార్జెస్ కూడా దీనికి ఏమీ లేదు. ఆటోమేటిక్‌గా కార్డ్‌లోనే క్రెడిట్ అయ్యి వచ్చేస్తది కాబట్టి మనము ఈ ఈ ఈ పాయింట్స్ అన్నీ ఒక దగ్గర ఏసి మళ్ళీ మనం రిడీమ్ చేసి ఇవన్నీ ఏం లేదు. అంటే ఆల్రెడీ వాళ్ళు క్లియర్‌గా చెప్పారు. ఇది వచ్చి కార్డ్ అకౌంట్‌లోనే కంటిన్యూ అయితే వచ్చేసి క్రెడిట్ కార్డ్‌లోనే రిజిస్ట్రేషన్ నెంబర్‌కే మనకి ఈ రిడీమ్‌నేషన్ అనేది జరిగిపోతుంది కాబట్టి ఇదొక మంచి విషయం. దీంట్లోంచి ఎలాంటి ఇదొచ్చేసి లేదు. మనకి చూడండి ట్రావెల్ బెనిఫిట్స్ వచ్చేసి ఒక కాంప్లిమెంటరీ డొమెస్టిక్ లాంచ్ యాక్సెస్‌ని క్వార్టర్ ఇఫ్ యువర్ స్పెండింగ్ 5,000 ఉంటే మీకు ఆల్రెడీ చెప్పాను ఫ్రెండ్స్ చూసుకోండి. మీరు కూడా డీటెయిల్స్‌గా ఇవన్నీ చూడండి. మీకు ఏదైనా డౌట్ వచ్చిందనుకోండి అక్కడ వీడియో పాజ్ చేసి కూడా చూడండి. చేసేటప్పుడే మనకి క్లియర్‌గా అర్థమవుతుంది. నేను చెప్పాను కదా ఫ్యూల్ స్టేషన్స్ అన్నీ కొని ఇక్కడ చూడండి. మనకి అంటే ఏ ఫ్యూల్ స్టేషన్‌లో కూడా మనకి వాళ్ళనేది ఇండియా చూడండి. నేను ఆల్రెడీ చెప్పాను ముందల టోటల్‌గా ఏ పెట్రోల్ బంక్‌కెళ్ళినా మీరు కొట్టినా సరే మనకి దీంట్లో వేవ్ ఆఫ్ అనేది ఇస్తున్నారు కాబట్టి ఇదొక మంచి విషయం అని మీకు చెప్పాను. ఆల్రెడీ చూడండి ఆల్ ఫ్యూల్ స్టేషన్స్ ట్రాన్సాక్షన్ వర్త్ ఆఫ్ 4,000 టు ఆల్ ఆథెంటికేషన్ ఫ్యూల్ స్టేషన్స్ ఇన్ ఇండియా అని చెప్పారు. అంటే మనం ఎక్కడైనా కొట్టుకోవచ్చు. అలాగే వాళ్ళ దగ్గర స్వైప్ మిషన్ ఉంటే చాలు. అక్కడ నుండి మనము తీసుకొని ఒక 45 డేసో 30 డేస్ తర్వాత మనము బిల్ జనరేట్ అయ్యేటప్పుడు మనం పే చేసేస్తే అయిపోతుంది ఫ్రెండ్స్. కాబట్టి కార్డ్ ఉండడంలో చాలా మంచి జరుగుతుంది. కాబట్టి దాన్ని మంచిగా వాడుకున్నామంటే అది చాలా మంచిగా జరుగుతుంది కాబట్టి ఒకసారి చూడండి. ఈ కార్డ్ వచ్చేసి ఒక ఎంట్రీ లెవెల్ కార్డు. అలాగే ఇది బేసిక్ కార్డు. దీనికోసము పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. దీని డాక్యుమెంట్ రిక్వైర్మెంట్ కూడా చూడండి ఫ్రెండ్స్. సింపుల్‌గా ఉంది. మనకి ఆధార్ కార్డ్ ఉన్నా, పాన్ కార్డ్ ఉన్నా, మనకి యూటిలిటీ బిల్ ఉన్నా ఇవన్నీ చెప్తున్నారు కదా! కానీ మనకి మెయిన్‌గా కావాల్సింది ఏంటంటే ఆధార్ కార్డ్ ఒకటి, అలాగే పాన్ కార్డ్. ఈ 2 ఉంటే చాలు. ఇంక ఇవన్నీ రాసి పెట్టినా సరే వాళ్ళకి మనకి ఈ 2 ఉంటే చాలు. కొందరికి మనకి సివిల్ లేదు అనేటప్పుడు మనకేముండాలి ఐటీఆర్ ఉండాలి. అబోవ్ ఒక 2,00,000 బిఫోర్ ఉంటే 2,00,000 కంటే కొంచెం ఎక్కువ 2,00,000 ఐటీఆర్ ఉన్నా సరే మనకి ఈ కార్డ్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి టెన్షన్ లేకుండా 2,00,000 మనకి ఐటీఆర్ ఉందంటే మీరు అప్లై చేసుకోండి. ఈజీగా ఈ కార్డ్ అనేది వచ్చేస్తది. దీనికి రిక్వైర్మెంట్ వచ్చేసి ఓటర్ ఐడీ కార్డు, పాన్ కార్డు, అలాగే రేషన్ కార్డు, అలాగే యూటిలిటీ బిల్ కార్డు, అడ్రస్ ప్రూఫ్ కింద యూటిలిటీ బిల్స్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నామని చెప్తున్నారు. ఆధార్ కార్డు, పాస్‌వర్డ్, మళ్ళీ డ్రైవింగ్ లైసెన్స్ ఇవన్నీ చేస్తున్నారు కదా! మళ్ళీ రాశారు చూడండి. ఇన్‌కమ్ ప్రూఫ్, లాస్ట్ బ్యాంక్ స్టేట్మెంట్స్, సాలరీ స్లిప్ ఆర్ లేటెస్ట్ ఐటీఆర్ ఇవన్నీ ఉంటే మనకి కార్డ్ అనేది వాళ్ళు ఈజీగా ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఒకసారి మీరు చూడండి. చూసి ఫ్రెండ్స్ ఈ కార్డ్‌ని మీరు అప్లై చేసుకుంటామంటే అప్లై చేసుకోండి. మన సైడ్ నుండి ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఏ కార్డ్ అని మీరు తీసుకోండి. ఇదే కార్డ్ అని కాదు. మనకి ఏ కార్డ్ నచ్చిందంటే ఆ కార్డ్ మనం తీసుకోవడంలో ఎందుకంటే ఆ కార్డ్‌ని మనం యూజ్ చేస్తాం కాబట్టి అది మనకి ఇష్టం వచ్చినట్టు మనం యూజ్ చేస్తాం కాబట్టి దాన్ని కూడా ఏం చేయాలంటే మనం ఎలా యూజ్ చేసినా మనం దాన్ని సర్టెన్ టైం పీరియడ్‌లో మనం కరెక్ట్‌గా అమౌంట్ అనేది
రీపేమెంట్ చేసేస్తున్నాం అనుకున్న వాళ్ళైతే మనకి నచ్చిన కార్డు మీరు ఇదే కార్డు అని కాదు, మీకు నచ్చిన కార్డు తీసుకోండి, తప్పులేదు. ఎందుకంటే అది మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి. ఇది నా సజెషన్ ఏంటంటే ఇది ఒక బెస్ట్ కార్డ్, ఇది లోయర్ లెస్ట్ కార్డ్ ఇది. కాబట్టి మీరు తీసుకోండి, ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు ఈ కార్డులో. అలాగే ఫ్రెండ్స్ ఈ ఈ కార్డుకి సంబంధించిన లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అప్లై చేసుకుంటానంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, మీరు పోయి అది లింక్లో ట్యాప్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఈ మన ఐసిఐసిఐ బ్యాంక్కి మనం ప్రమోట్ ఏం చేస్తున్నాం అనుకోవద్దు. ఎందుకంటే మనది కొత్త ఛానల్ కాబట్టి మనకి అంత అవకాశాలు కూడా ఉండవు. ఎందుకంటే మన ఛానల్ని గ్రో చేయడానికి మనం కష్టపడుతున్నాం కాబట్టి మీరు అందరూ సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్ని నలుగురికి షేర్ చేయండి, నలుగురికి చెప్పండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని. అప్పుడే మన ఛానల్ని గ్రో అవుతుంది. గ్రో అయ్యేటప్పుడు మన అందరం కలిసి మాట్లాడదాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఛానల్ కొంచెం 500 సబ్స్క్రైబ్ వచ్చిన తర్వాత మనం వీడియోలు పెట్టుకుందాం, వీడియోస్లో మాట్లాడదాం, డైరెక్ట్ వీడియోస్లో మాట్లాడదాం ఫ్రెండ్స్. కాబట్టి చూడండి, ఈ కార్డు ఒక మంచి కార్డు ఫ్రెండ్స్. నా సైడ్ నుండి రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇది మన సైడ్ నుండి ఏఎస్ కార్డ్ ఆఫర్స్ ఛానల్ సైడ్ నుండి ఒక రిక్వెస్ట్ కానీ తీసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు ఫ్రెండ్స్.